ఎన్డీఏ ప్రభుత్వం ఫ్రీ ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టింది. లోడింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు పెట్టుకుంటే చాలు ఎవరికైనా ఫ్రీ ఇసుక వస్తుంది. ఒక పథకం పెట్టినప్పుడు దానివల్ల లాభాలు ఎన్నుంటాయో దానిలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి. ఫ్రీ ఇసుక విధానంలో కొన్ని లోపాలున్నాయి. బోర్డర్‌లో ఉన్న ఇసుక నిధులు పక్క రాష్ట్రాలకి పోవచ్చు. అక్కడ లోకల్‌లో ఉండే ఇసుకని కమర్షియల్ కానీ, నాన్ కమర్షియల్ కానీ డబ్బున్న వాళ్ళు ఎక్కువగా తీసుకుపోవచ్చు. అది తప్పు కాదు. కానీ పేదవాడికి ఎంతవరకు అందుతుంది? ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు యథేచ్ఛగా పెంచవచ్చు. ఎంతవరకు పెంచుతారో తెలీదు. ఎంతవరకు లోడింగ్ ఖర్చులు పెంచుతారో తెలీదు. ఇంత లోడింగ్ ఖర్చులు పెంచేసి, రవాణా ఖర్చులు పెంచేసి, డబ్బున్నవాడు ఎక్కువ లారీలు పెట్టేసి ఇసుక తీసేసుకుంటాడు. కానీ పేదవాడికి ఇసుక దొరకాలంటే ప్రభుత్వమే రవాణా ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు ఫిక్స్ చేయాలి. పేదవాడికి రవాణా ఛార్జీల్లో సబ్సిడీలు ఇవ్వాలి. అప్పుడే పేదవాడికి కూడా ఇసుక దొరుకుతుంది. ఇసుక మీద ఖర్చు లేకుండా ఇసుక ఫ్రీగా ఇచ్చినా సరే లోడింగ్ వల్ల, రవాణా వల్ల అధిక భారం పేదవాడి మీద పడుతుంది. పేదవాడికి, ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి ఈ లోడింగ్ ఛార్జీలు కానీ, రవాణా ఛార్జీలు కానీ తగ్గించటం కానీ, సబ్సిడీల ప్రకారం ఇవ్వటం కానీ చేస్తే ప్రతి పేదవాడికి ఇసుక అందుతుంది. లేకపోతే పేదవాడికి ఇసుక అందాలంటే చాలా కష్టమవుతుంది. ఇది కొంచెం ప్రభుత్వం ఆలోచించాలి.